అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. అయితే ఈరోజు నేను మాట్లాడబోయే వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతగానో ఇష్టమైన వ్యక్తి. వారెవరో కాదు పళనిస్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. వెట్రివేల్ మురుగనక్ అరోహర. వెట్రివేల్ మురుగనక్ అరోహర. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. అసలు సంవత్సరంన్నర నుండి మీతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుండో మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మాకు సమయాన్ని కేటాయించి మా కోసం స్టూడియో దాకా వచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇట్స్ యూ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, అలాగే నన్ను ఎంతగానో అభిమానించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ స్టూడియోకి వచ్చి ఒక చక్కని అంశాలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా మీరు వేసే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలని వీక్షిస్తూ కూర్చున్నాను. గురుగారు, మీరు నాకు ఒక నటుడుగా తెలుసు. దాని తర్వాత ఆధ్యాత్మికంగా కూడా ఉన్నారని చెప్పేసి తెలుసుకొని మీ గురించి యూట్యూబ్లో సర్చ్ చేస్తే మీకు వంటల ఛానల్ ఉంది. అది అత్యద్భుతంగా ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. అంతేకాకుండా సంవత్సరం క్రితం మీరు ఒకలాగా ఉంటే కరెక్ట్ సంవత్సరంలో ఇంత ట్రాన్స్ఫర్మేషన్, 6 ప్యాక్ తెచ్చుకొని ఉన్నారు. అసలు చూడడానికి చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపిస్తుంది. అసలు ఇవన్నీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీ దినచర్య ఏ విధంగా ఉంటుంది? నేను భోజన ప్రియుడిని. నాకు ఇంటి ఆహారం అంటే చాలా ఇష్టం. ఆహారంతో పాటు మనం ఏమి తింటున్నామో దానికి తగ్గ పని చేయాలి. కాబట్టి పని చేయడం కూడా, నాకు ఇంటి పని చేయడం కూడా నాకు అంత అలవాటు. నాకు ఇప్పుడే కదా, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు శారీరక వ్యాయామం అంటే చాలా ఇష్టం. రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని, పరుగు సాధన చేసేవాడిని. తర్వాత మిలిటరీలోకి వెళ్ళిపోవాలి, నేను పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, పెద్ద ఆ కోరిక ఉండేది. కాబట్టి శారీరక వ్యాయామం అప్పటి నుంచే నేను అలవాటు చేసుకున్నాను. దాంతోపాటు అలా 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 అలవాటు అయిపోయింది. మధ్యలో కొంచెం ఒక 2-3 ఏళ్ళు కొన్ని అవాంతరాలు రావడం వల్ల నేను వ్యాయామం చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ తిరిగి నేను పునఃప్రారంభం చేశాను. అదే ఈ రోజున ఈ మార్పుకి, అందరిలోని ఈ ఆశ్చర్యం కలగడానికి గల కారణం అదే. అయితే ఇది కొత్తగా ప్రారంభించింది కాదు, నాకు పూర్వం నుంచి కూడా ఈ శారీరక ఆరోగ్యం పట్ల మక్కువ ఉంది. ఈ నటనలోకి ఎలా వచ్చారు గురుగారు? నటన అంటే నాకు చిన్నప్పుడు రంగస్థలం మీద నటించేవాడినమ్మ. నాటకానుభవం ఉంది నాకు. నా చిన్నప్పుడు నాకు నాటకానుభవం ఉంది, చేశాను. అలాగే అది కూడా ఇష్టం అన్నమాట. నేను కొంచెం వయసుకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అప్పుడు మా కుటుంబ నేపథ్యం వల్ల నేను సినిమాల్లోకి వెళ్ళడానికి అవకాశం కుదరలేదు. ఇప్పుడు నేను అనుకోకుండా ఇప్పుడు సినిమా మాధ్యమం నన్ను అడగడం జరిగింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వచ్చిన పాత్రలన్నీ కూడా మంచి మంచి పాత్రలు వస్తున్నాయి కనుక, అప్పుడు ఏవైతే కోల్పోయానో ఇప్పుడు అవన్నీ చేస్తూ తృప్తి పడుతున్నాను అనమాట. చాలా సంతోషం గురుగారు. మీరు యాక్చువల్గా చెప్పాలంటే చాలా మందికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనుకోవచ్చు. అంటే మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటే వయస్సుతో సంబంధం లేదు. మనకి లోపల విల్ పవర్ అనేది ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకోవచ్చు. అవునమ్మా. గురుగారు, ఇంకొకటి, ఈ వంటల మీద మక్కువ ఎలా గురుగారు? అన్ని రకాల వంటలు అసలు మీ యూట్యూబ్ ఛానల్లో ఏంటి జనాలు అంతలా ఇష్టపడుతున్నారు? మీ పచ్చళ్ళ గురించి, ఇవన్నీ గురించి కూడా. గోంగూర పచ్చడి అంటే మీకు ఎందుకు అంత ఇష్టం గురుగారు? ముందు అది చెప్పండి. అయ్యో, మీరు పచ్చడి అక్కడ పెడుతున్నారు, గోంగూర పచ్చడి ఉంది అని అంటే అలా ఒక నిమిషం అని చెప్పి స్కామ్ కొట్టి వెళ్ళి కూడా ఇలా తింటారని చెప్పేసి విన్నాము. నిజమా గురుగారు? అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అలాగా? గోంగూర అంటే ఎందుకు? గోంగూర పచ్చడి అంటే పిచ్చి ఇష్టం, నాకు చాలా ఇష్టం. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయ ఉంటే ముద్దకి వెల్లుల్లిపాయ పడాలి. కాబట్టి పచ్చడి ఎంత చేసుకుంటే వెల్లుల్లిపాయలు అంతా పడాలి. ఉల్లిపాయ కొరుక్కోవడం అంటే ఇష్టం. మీకు ఇంకో గమ్మత్తు చెప్పనా? ఉల్లిపాయ కొరుక్కోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అవును. ఈ పట్టు మీరు ఎప్పుడైనా ఒక ముద్ద గోంగూర పచ్చడి అన్నం తింటూ ఒక ముద్దలో కమ్మగా ఉన్న ఒక పచ్చిమిరపకాయ కొరికి చూడండి. పచ్చిమిరపకాయ ఒక అద్భుతమైనటువంటి రుచి అన్నమాట. అందులో నేను నెయ్యి వేసుకోను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఇందులో ఉండేటటువంటి కారం, ఆ దినుసుల యొక్క రుచి ఆ నెయ్యి తొక్కేస్తుంది. నూనె వేసుకుంటాను, ఈ రుచికి జత కడుతుంది. అందుకని నా ఇష్టం నూనె వేసుకోవడం. కొంతమంది ఇష్టం అనుకున్న వాళ్ళు నెయ్యి వేసుకుంటారు, తప్పులేదు. కానీ ఇది ఒక అద్భుతం. అది తింటే ఇంకా లెక్క పక్క, ఎంత తింటానో లెక్క పక్క లేదు. ఎవరైనా మాట్లాడుతుంటే ప్లీజ్ ఒకసారి మీరు తర్వాత మాట్లాడతానండి అంటాను. లేదనుకోండి ఎవరు లేరండి నేను చెప్పేస్తాను.
ఇదే ఏం దొరకు అంటే అంత ఇష్టం అని చెప్పడం అనమాట. అయితే ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి కారణం ఏంటంటే, అవసరం దేన్నైనా నడిపిస్తుంది నాన్న. దేన్నైనా అవసరం ముందుకు నెప్పిస్తుంది. మా నాన్నగారు నాకు 7వ ఏట కాలం చేశారు. మేము అనమండుగురం మా అమ్మగారికి సంతానం. నేనేమో 8వ వాడిని. అప్పటికి 3 అక్కలు కాలం చేశారు. 2 అక్కలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కాపురాలకు వెళ్ళిపోయారు. ఇంకా మా అన్నదమ్ములు మేము చిన్నవాళ్ళం. బ్రతుకు తెరువు లేదు, పోషణ లేదు, కష్టంగా ఉంది. పాపం మా పెద్దన్న గారు పోషణార్థం అని చెప్పి వైదికం నేర్చుకోవడానికని వెళ్ళి ఏదో వారానికో 4 రోజులకో 5 రోజులకో వస్తూ అప్పుడప్పుడు ఒక్కొక్క స్వయం పాకం తీసుకొస్తూ ఉండేవారు. సరే మా నాన్నగారు పోయినటువంటి 10 నెలలకి మా అమ్మగారు కాలు జారిపోయి పడిపోయారు. దాంతో ఈ తొడ దగ్గర నుంచి అమ్మకి కాలు విరిగిపోయి కట్టు వేశారు పైనుంచి కింద దాకా. మా అమ్మకి ఆత్మగౌరవం ఎక్కువ. ఎవరైనా ఇస్తే ఎంతకాలం తింటాం, మనం తినాలి కానీ అని. నాకేమో చిన్నవాడిని, నాకు 7 ఏళ్ల ప్రాయం, నాకు వంట చేత కాదు, మా అమ్మ దగ్గర ఉన్నాను. అప్పుడు మా అమ్మ నాకేంటంటే, ఒకళ్ళు ఇచ్చింది మనం ఎంతకాలం తింటాం, మనది మనం చేసుకుందామని మా అమ్మ లేవలేని దశలో నాకు ఆ పొట్టు పొయ్యి పేరు విన్నారా? ఒక డబ్బాలో ఉంటుంది, అందులో పొట్టు కూరి పుల్లలు పెట్టి దాని మీద వండుతారు. కుంపటి, పుల్లల పొయ్యిలు, ఇవన్నీ పొయ్యిల విధానాలు అనమాట. వాటి మీద వంట. అప్పట్లో కరెంటు లేదు మాకు, లాంతర్లు వండుకోవడం అన్నమాట. దాని మీద వంట ముందు మా అమ్మ నాకు నేర్పింది అనమాట. ఆ నేర్పడమే గట్టి శిక్షణ ఇచ్చింది. అంటే ఏ చేత్తో పడితే ఆ చేత్తో గిన్నె ముట్టుకోకుండా, పాత్రకు అలంకారాలు లేకుండా, శుభ్రం లేకుండా, వంట చేయడానికి ముందు స్నానం చేయాలి, వంట అయిన తర్వాత కూడా ఆ బట్టలు అక్కడ పడేసి మళ్ళీ స్నానం చేసి వేరే బట్ట కట్టుకోవాలి. అలాగే చేయటం, ఏమాత్రం రుచి లేకపోయినా సరే వేళ్ళ మీద కొట్టి మరి వంట నేర్పేది. ఎందుకంటే ఈ బతుకు, ఈ వంట, ఈ మెతుకు నీ బతుకు నిలబెడుతుందిరా అనేది మా అమ్మ. అందుకని నీ బతుకు బాగుండాలంటే నువ్వు తినే మెతుకు నీకు వంట పట్టాలి. కాబట్టి నీ కోసమైనా నువ్వు శుభ్రంగా చేసుకు తిను. నువ్వేం తింటున్నావో అది అవతల వాళ్ళు పెట్టడానికి కూడా అర్హత ఉండాలంటే మనం శుభ్రంగా చేయాలని మా అమ్మగారు గట్టి శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ద్వారానే ఈరోజు ఇంతమందికి నేను అభిమానులందరికీ వంటలు చేసి చూపించాను. అందరూ చేసుకున్నాక నన్ను ప్రశంసిస్తూ ఉంటారు. ఆ ప్రశంసలన్నీ మా అమ్మగారికి చెందుతాయి. అమ్మ నేర్పిన పాఠం నాన్న. అది ఖచ్చితంగా గురుగారు. నిజంగా మీరంది అవసరం అన్నీ నేర్పిస్తుంది అన్నట్లుగా. అవును. అందరు ఏదో మేము సరదాగా పళనిస్వామి గారు వంటలు చేస్తారు, చాలా బాగుంటాయని అనుకుంటున్నాం కానీ దాని వెనుక ఉన్న ఒక కథ అవును అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడే నేను వింటున్నా, తెలుసుకుంటున్నా. అవును. కానీ చాలా గొప్పగా అనిపిస్తుంది. అమ్మగారికి ఖచ్చితంగా నా నమస్కారాలు. అప్పుడు చాలా రోజులు కష్టంగా ఉన్నాయి. మేము పూటకోళ్ళు చేసుకుని బతికాను. పూటకోళ్ళు అంటే ఒక పూట ఒకళ్ళ ఇంట్లో అన్నం అడిగి ఇల్లు జరగడం కష్టంగా ఉండి అలాగా తిన్న రోజులు అన్నమాట. అలాగే కాస్త మా అమ్మ గంజి వారిస్తే మజ్జిగలు, ఎండాకాలంలో మజ్జిగలు పోసేవారు. చల్ల అంటారు కదా, చల్ల పోసేవారు. నేను ఒక గిన్నె పుచ్చుకుని సాధువులతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు లైన్లో నుంచునేవాడు అనమాట. వాళ్ళు మజ్జిగ పోస్తే ఆ మజ్జిగ తీసుకొచ్చి ఇంటికి మా అమ్మ గంజి వేసేసి అందులో ఒక నిమ్మకాయ చెక్క పిండి మళ్ళీ నేను 3 రోజుల పాటు ఆ లైన్లో నుంచోకుండా చేసేది. మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళి తీసుకురమ్మనేది అనమాట. ఆ విధంగా తిన్న రోజులు ఉన్నాయన్నమాట. గురుగారు, ఇప్పుడు మీరున్న స్థాయిని చూస్తుంటే, మీరు చెప్పే కథ వింటుంటే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక మనిషి ఎంత కష్టపడి ఉండాలి అసలు కదా? అవునండి. మీరు ఎంత కష్టపడితే గానీ ఈ స్థాయికి ఈ రోజు వచ్చుంటారు అన్న విషయం తెలుసుకుంటే నాకు మరింత గౌరవం పెరుగుతుంది మీ పైన అసలు. గురుగారు, ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకున్నారు గుడిలాగా అని చెప్పేసి కూడా ఉంది కదా గురుగారు. ఎందుకు, కారణం ఏంటి? అంటే ఏమైనా దేవుడు కల్లోకి వచ్చి చెప్పడం జరిగిందా, లేదంటే మీరే సంకల్పించుకున్నారా? సుబ్రహ్మణ్యుడు వచ్చి మా కులదైవం అమ్మ. నేను తమిళనాడులో ఎక్కువ ఉండే, నేను పుట్టు ఆంధ్రుడని, పక్కా తెలుగువాడిని, 100 అనాలా నేను తెలుగువాడిని, రాజమండ్రి వాస్తవ్యుడిని. కానీ కొన్ని సందర్భాల్లో నేను తమిళనాడులో మసలవలసి వచ్చింది. నా పిల్లలు కూడా అక్కడే చదువుకున్నారు. తమిళనాడులో కుంభకోణంలో రాజావేద కావ్య పాఠశాల అని, అది 430 ఏళ్ల నాటి పాఠశాల. ఆ పాఠశాలలో నా పిల్లలు వేదం చదువుకున్నారు. 30 ఏళ్ల నాటి పాఠశాల అది. ఇప్పటికీ నడుస్తుంది. నాకు 3 మగ పిల్లలు. పెద్దవాడి పేరు పళని మురుగన్, రెండో అబ్బాయి పేరు పళని షణ్ముగన్, మూడో అబ్బాయి పేరు పళని శరవణన్. పేర్లు ఎంత చక్కగా ఉంది. ఈ 3 కూడా అక్కడే చేశాను. మా ఇంటికి పేరు వచ్చి పళని నిలయం.
హుహు. ఆ మొత్తం అంతా మాకు ఆండవరే మురుగరే నాకు అంత ఆధారం అంతా. మా ఇంటి పెద్ద. మా ఇంటి యజమాని ఆయన. అమ్మ, నాన్న లేరు. నాన్న చిన్నతనంలో పోయారు. అమ్మ నాకు వయసొచ్చాక పోయారు. ఇంక నాకెవరండి ఆధారం? నా కులదైవమే నాకు ఇంటి యజమాని. సరే అక్కడికి వెళ్ళి ఆరాధనలన్నీ చూసి చాలా ఘనంగా చూసొచ్చిన వాడిని. ఆయన్ని వదిలి నేను అక్కడి నుంచి వచ్చి నేను ఆంధ్ర వచ్చేటప్పుడు ఏడ్చేసేవాడిని. మళ్ళీ నాకు ఈ వైభోగం నాకు రాజమండ్రి వెళితే, ఈ వైభోగం నా కళ్ళకి దూరమైపోతుంది కదా! నేనింత దూరమైపోతున్నానే అని ఒక ఏడుపు వచ్చేసేసి, ఇలా కాదు. నేను ఏమేమి ఆరాధనలు చేసి వచ్చానో, నేను పొందిన ఆనందాన్ని, ఆ సంతృప్తిని, ఆ సంతోషాన్ని నాలాగా బాధపడుతున్న తెలుగు జాతికి, మన తెలుగు వారందరికీ కూడా నాకు తెలిసినంతలో సుబ్రహ్మణ్య వైభవాన్ని అందించాలి అంటే నాకంటూ ఒకటి ఉండాలి. నేను ఇంకొక గుళ్ళోకి వెళ్ళి, ఏవండీ నేను ఇలా అలంకారం చేస్తాను, ఇలా ఉత్సవం చేస్తాను, అలా ఊరేగింపు చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకుండేటటువంటి ఆ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి వాళ్ళవి. కానీ నేనేంటంటే నేను ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది విహంగంగా చేయాలి. స్వతంత్రంగా చేయాలి నేను. ఆ స్వతంత్రంగా చేయాలంటే అది నాదై ఉండాలి. నేను డబ్బున్నవాడినేం కాదు. నాకున్న స్థలం ఒక 60 గజాల ముక్క. అందులోనే మొత్తం అంతా ఆయనకి అయ్యవారికి సమర్పించేసేసి, ఆ పైన నేను ఉంటున్నాను. కింద ఉండకూడదు, పైన ఉండకూడదు అంటారు. అవన్నీ నాకు ఆయనకి మధ్యన అనుసంధానమైనప్పుడు ఒకళ్ళకి ఉండేటట్టుగా ఉండమంటే నేను ఎక్కడ ఉండగలనండి? నేనేంటంటే నాకున్న చోట్ల ఆయనకిచ్చి నా యజమాని ఆయన. మీకు ముందు చెప్పాను. మా అమ్మ లేరు, నాన్న లేరు. మా ఇంటి కులదేవత. కులదేవత ఎప్పుడు ఇంటి యజమానే కదా! యజమాని పంచన నేను పడి ఉండాలి. నా పంచన ఆయన పడి ఉండకూడదు. నా ఇంట్లో ఎక్కడో ఒక పూజా మందిరంలో నువ్వు ఇంత గూడు కట్టి నువ్వు ఇందులో ఉండని నా మనసు ఒప్పదు. నీ అంతా నీదే. నీ పంచన మేము పడి ఉంటాం అనే భావన నాది. ఆ భావనతో ఇల్లంతా అలాగా కిందంతా సమర్పించేసి, ఆయన అక్కడ అలా ఉంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆరాధన చేసి, ఇది సుబ్రహ్మణ్యుడంటే ఈయనకి విధమైన ఆరాధన ఉంది. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే బావుంటుందని అందరికీ నేను చూపించేవాడిని. అలా చూపించడం కోసం మరి నాదై ఉండాలి. ఏది చేయాలన్నా నాకు అడ్డం లేకుండా ఉండాలంటే కనుక అది నాదైతే చేయగలను కానీ ఇంకొకరిదైతే కనుక నేను వాళ్ళని ప్రాధేయపడి చేయడం అంటే చాలా కష్టం. అవును. అందుకని దానికి తావు ఇవ్వకుండా నాకు నేనుగానే ఇదంతా ఏర్పాటు చేసుకొని సేవ చేశాను. చేసిన నాళ్ళు చేశాను. మళ్ళీ తర్వాత ఇంకా చేయించుకుంటాడేమో మురుగరి దయ. ఖచ్చితంగా గురుగారు. అంటే మీరు ఏ విధంగా ఆరాధించాలో వాటికి వేటికి కూడా అడ్డుండకూడదని చెప్పేసి మీకున్న ప్లేస్ అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఇచ్చేసి అలా ఉంటున్నా అన్నారు. అవును.